రానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రిజర్వేషన్లపై 50% పరిమితి ఎత్తివేస్తూ బిల్లు పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో వేలాది మంది బీసీలతో పార్లమెంటు భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. 50% రిజర్వేషన్ల పరిమితి కారణంగా బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు దక్కడం లేదన్నారు జాజుల. ఇది సంపూర్ణ విజయం కాదు. ఎందుకు పాక్షిక విజయమే అంటే కులగణన చేశారు, కానీ ఎవరి వాటా వాళ్ళకి దక్కాలి. దేశంలో మీరు చూడండి, మా ఎస్సీ ఎస్టీ సోదరులకు 100కు 100% వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళ వాటా వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా దక్కుతుంది. చివరికి అగ్రవర్ణాలకు కూడా ఈ దేశంలో వాళ్ళ జనాభా దామాస్ ప్రకారం వాళ్ళకు వాటా వాళ్ళకు దక్కుతుంది. కానీ 60% జనాభా ఉండి కూడా మా వాటా దక్కనటువంటి సమాజం ఏదైతే ఉందో అది ఒక బీసీ సమాజమే. కాబట్టి తాంబూలాలు ఇచ్చాం తన్నుక సావండి అన్నట్టు కాకుండా ఇవాళ కులగణన ఇవాళ ఎంతైతే మేము పోరాటం చేసి ప్రభుత్వాల మీద, నాయకుల మీద, అఖిలపక్షం మీద, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒక యుద్ధం చేసి, ఒక ధర్మ పోరాటం చేసి, ప్రభుత్వాలతో పొట్లాడి ప్రభుత్వాల మెడలుంచి ఇవాళ ఏ విధంగానైతే కులగణన సాధించినమో, కులగణన చేయించగలిగినమో, అదే విధంగా ఇవాళ బీసీలకు కూడా జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు దక్కే వరకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా మేము పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. సామాజిక రిజర్వేషన్లకు 50% పరిమితి అనేది రాజ్యాంగంలో, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఎక్కడ లేదు. పార్లమెంటులో చట్టం చేయలేదు. ఇది కేవలం సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కొంతమంది జడ్జీలు వాళ్ళు కూర్చొని వాళ్ళకు వాళ్ళే సుమోటగా 50% రిజర్వేషన్లు దాటొద్దని వాళ్ళే తీర్పులు ఇచ్చారు తప్ప ఇది చట్టం కాదు. సుప్రీంకోర్టు తీర్పులు చట్టాలు కావు. సుప్రీంకోర్టు తీర్పులు రాజ్యాంగం కాదు. సుప్రీంకోర్టు తీర్పులు ఆ చట్టాలను అన్వయిస్తూ, ఆ రాజ్యాంగాన్ని అన్వయిస్తూ ఇచ్చేటువంటి తీర్పులు మాత్రమే. కాబట్టి బీసీలలో వస్తున్నటువంటి ఉద్యమం వల్ల, చైతన్యం వల్ల, పోరాటం వల్ల మీ సుప్రీంకోర్టు తీర్పులు సమీక్షించుకోవాలి.